హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. అమ్మ అమ్మ కోరుకునేది ఒక్కటే, తను పొందలేని ఆనందం, తనకు దక్కని వైభోగం తన బిడ్డ పొందాలని. ఇప్పుడు సంతోషంగా ఎవ్వరు బ్రతుకుతున్నారో తెలుసా? అమ్మ కోసం ఎవరైనా బ్రతుకుతున్నారా? కష్టపడకుండా సుఖం వస్తుందా? రాదు. అమ్మ నాతో చెప్పింది, కోపంతో వెళ్ళిపోయిన వాడు ఎప్పుడోకప్పుడు తిరిగి వస్తాడు, కానీ నవ్వుతూ గేలి చేసుకుంటూ వెళ్ళేవాడు తిరిగి రాడు. నిన్ను ఎవరైనా అవమానిస్తే వాళ్ళతో గొడవ పడకు, దేవుడు అన్నీ గమనిస్తాడు అని చెప్పింది. వాళ్ళు నీ ముందే అవమానపడేలా చేస్తాడు. ఇప్పుడు కూడా అంతే, దేవుడు నిర్ణయం అనుకొని మౌనంగా ఉండు. ఎందుకంటే అమ్మ మంచే చెప్తుంది, చెడు చెప్పదు. ఒక్కసారి నమ్మకం పోయిందంటే గుండె పగలేలా బాధపడకు. ప్రేమని పోగొట్టుకుంటే మళ్ళొక్కసారి ఆలోచించు, ప్రేమ మళ్ళీ దొరుకుతుంది అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పేవన్నీ నిజమవుతున్నాయి. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. నీ పక్కన ఒక్కరు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకలాగా మాట్లాడకు. అన్నీ అబద్ధాలు చెప్పద్దు, నిజమే చెప్పు. నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది, అది అబద్ధాల గుంపు. నిజంలో ఒక్కడే ఉంటారు. నిజానికి ఎప్పుడు విలువనిస్తూ ఉండు. నీ దగ్గర ఏముందని అనుకొని వెళ్ళేవారు నీ దగ్గర ఏమి లేకపోయినా ఉండేవారే నీకు తోడుంటారు అని చెప్పింది అమ్మ. నిజమా కాదా? నిజం.